నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నాగనాథ్ గారు. నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక టాపిక్ బాగా ట్రెండ్ అవుతుంది, షుగర్ డాడీ కల్చర్. ఇది ఏంటి అంటే పాశ్చాత్య దేశాల నుంచి మన కంట్రీకి వచ్చింది. ఇది చాప కింద నీరులా తయారయ్యి యంగ్ అమ్మాయిల చుట్టూ ఈ షుగర్ డాడీ కాన్సెప్ట్ తిరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ షుగర్ డాడీ కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఇండియా లాంటి కల్చర్లో, మంచి సంస్కృతి సాంప్రదాయాలు పాటించే కల్చర్లో ఇది మిళితమైపోతుంది అని. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ముసలాడు అంటే ఒక 50 ఏళ్ళు పైబడిన వాడు ఈ అమ్మాయిల్ని, అర్లీ టీనేజర్స్ని పెట్టుకొని ఏం చేస్తాడు అసలు? అసలు ఈ షుగర్, అసలు వీళ్ళు ఎందుకు ఇంతలా అవుతున్నారు? అసలు ఏం జరుగుతోంది? ఒకటి రాంగ్, మీరు అడిగిన దాంట్లో ఒకటి అబ్సల్యూట్లీ రాంగ్. ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇది మన ఈస్టర్న్ కంట్రీస్, మన ఇండియాకు వచ్చింది అన్నది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది మీరు ఏ సోషల్ మీడియాలో చూసారో, ఎవరు దీని మీద విశ్లేషించి, ఇది సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంది ఏంటి అంటే ఇది వెస్ట్రన్ కల్చర్, ఇది వెస్ట్రన్ కల్చర్, ఇది వెస్ట్రన్ కల్చర్ అని. అంటే ఇండియా లాంటి ఇండియాలో ఇది ఉంది అంటున్నారు మీరు. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కల్చర్ కిందనే చూడకూడదు. ఇది ఏంటంటే ఒక యావిగేషన్, ఒక ఎంటైస్మెంట్, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. ఏంటంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే మన మన అపియరెన్స్, వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనకు వచ్చింది అంటే మన వెస్టర్న్ ఎడ్యుకేషన్, మన అపియరెన్స్, మనం వేసుకునే డ్రెస్ కోడ్, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. కానీ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఈ షుగర్ డాడీ కల్చర్ అన్నప్పుడు షుగర్ డాడీ టైటిల్ అయితే అక్కడ ఉంది. మన హిస్టరీ ఏంటి మీకు మొఘల్స్ పాలనలో మీకు తెలిసే ఉంటుంది. అక్బర్ చక్రవర్తి, అక్బర్ తోపు, అక్బర్ తురుంకాను, అక్బర్ ఇవి చేశాడు అవి చేశాడు మన పాఠ్య పుస్తకాలు అది. మేళా అనే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? మేళా ఈజ్ అ హబ్ వేర్ కలెక్టివ్ పీపుల్ విల్ కమ్ అండ్ డూ బిజినెస్. ఓకే, రకరకాల వ్యక్తులు, రకరకాల వ్యాపారాల ఆలోచనలు, వాళ్ళ వాళ్ళ వస్తువులు అవన్నీ అమ్ముకోవడానికి ఒక మేళా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిబిషన్ లాగా. ఈ మేళా పేరు మీద అక్బర్ అప్పట్లో ముసుగులో తన టీంతోని కొంతమంది బ్రోకర్లు, దళారులను ఎందుకు డబ్బులు ఇచ్చి అర్లీ అంటే ప్యూబర్టీకి ముందు, అంటే పెద్ద మనిషి కూడా కాని అందమైన పిల్లల్ని, ప్యూబర్టీ అయిన వాళ్ళు అందమైన పిల్లల్ని, మహిళల్ని డబ్బుతో కొనుక్కునేటువంటి ఒక సంస్కృతి అప్పటి నుంచే ఉంది. అంటే ఇప్పుడు మన అప్పుడు అక్బర్ ఏజ్ ఎంత ఉంది? 20 ఏళ్ళ, 40 ఏళ్ళ, 60 ఏళ్ళ వయసులో కూడా అలాంటి పనులు చేశాడని చరిత్ర ఉంది. అయితే మనం దాని గురించి కదా మాట్లాడేది. అక్బర్ కాలం నుంచి కూడా ముసలోళ్ళకి దసరా పండగలాగా ముసలోళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడి కోరికలు ఉన్నాయి. ఇప్పుడు యంగ్స్టర్కి డబ్బులు ఉంటే వాడు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. ఒక ముసలోడి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఏం చేస్తాడు ఇంకా నెక్స్ట్? ప్లస్ ఇంకోటి, అధికారంలో ఉన్నవాళ్ళు, అంటే పవర్లో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బు వెదజల్లగలిగేటువంటి స్థాయి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఎవరైతే ఎమోషనల్గా వీక్ ఉంటారో, ఫైనాన్షియల్గా వీక్ ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు చేసేటువంటి ఒక ఎంటైసింగ్ ప్రాసెస్ అది. దీనికి వెస్టర్న్ కంట్రీస్తో సంబంధం ఏముంది? ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా డబ్బులున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఆర్థికంగా లొంగ తీసుకొని, ఎమోషనల్గా లొంగ తీసుకున్నట్టు ఒక ప్రక్రియ ఇది. సో ఇది మీరు అక్కడ దాకా ఎందుకు, మీరు హైదరాబాద్ ప్రైమ్ సెంటర్ హ్యాబిట్స్లో ఒక రికగ్నైజ్డ్ కాలేజ్ ఉంది, నేను పేరు చెప్పను, రికగ్నైజ్డ్ లేడీస్ కాలేజ్ ఇది, అబ్సల్యూట్లీ లేడీస్ కాలేజ్, స్కూల్ కూడా ఉంది, ప్రైమ్ సెంటర్ హ్యాబిట్స్లో ఉంది. ఇయర్ 2003-2002 గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినటువంటి కథనం ఇది, అంటే స్టోరీ కాదు, రియల్ ఫ్యాక్ట్. కాలేజీలో అమ్మాయిలు పొద్దున ఫ్లైట్ ఎక్కి మహారాష్ట్ర బాంబే వెళ్ళి వ్యభిచారం చేసి మళ్ళీ 3:30-4 o'clockకి ఫ్లైట్లో రిటర్న్ వచ్చేవాళ్ళని. వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? అక్కడ యంగ్స్టర్స్, ఫిలిం యాక్టర్స్ దగ్గరికి పోయేవాళ్ళు ఈ అమ్మాయిలంతా. అమ్మాయికి కావాల్సింది డబ్బు, లైఫ్ స్టైల్. అక్కడ ఎవరున్నారు అక్కడ? ఈ నెట్వర్క్. ఇది అంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. ఈ ర్యాకెట్ని పట్టుకోవడం కోసం అప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ట్రై చేసిందని ఒక పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. సో మీరు ఎక్కడ లేదు చెప్పండి ఈ కల్చర్. డబ్బులున్న వాళ్ళు, వాడు ముసలోడా, వాడు మీరు అన్నారు వాడు ముసలోడు దసరా పండుగ వాడు ఏం బీక్తాడని అడిగారు. చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది. ఇద్దరు ఒక మాస్కులైన్ ఎనర్జీ, ఒక ఫెమినైన్ ఎనర్జీ, మేల్ అండ్ ఫీమేల్. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సెక్షువల్ ఇంటిమెసీని మనం ఏమంటామంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక సంభోగం అంటాం. మీరు ఇంకా కొంచెం ఇంటలెక్చువల్ బ్రెయిన్ వాడితే
మీకు అర్థమయ్యేది ఏంటంటే సెక్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఇంటిమసీ అండ్ కనెక్షన్ బిట్వీన్ ద టూ ఈగోస్. ఈగో కూడా ఎట్లాంటి ఈగో అనగానే మీకు జనరల్గా ఏమర్థమవుతుంది? అహంకారం అనుకుంటారు. ఈగో ఈజ్ సంథింగ్ యు ఆర్ ఐడెంటిఫైడ్. వాట్ ఎవర్ యువర్ ఐడెంటిటీ ఈజ్ ఈగో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అన్ యాంకర్, దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఐఎమ్ అన్ ఆస్ట్రోసైకాలజిస్ట్, దట్ ఈస్ మై ఐడెంటిటీ. ద కెమెరామ్యాన్ ఈజ్ కెమెరామ్యాన్, దట్ ఈస్ హిజ్ ఐడెంటిటీ. సో ఆల్ యువర్ ఐడెంటిటీస్ కమ్స్ ఇన్ టు ద ఈగో. సో ఒక మనిషి, ప్రతి మనిషికి ఎప్పటికీ ఎన్నిసార్లు చేసినా తీరని కోరిక ఒకటి ఏదైనా ఉంది. మీకు ఆకలన్నా కానీ నియంత్రించవచ్చు, కానీ ఒక నియంత్రణ లేనటువంటి ఐడెంటిటీ గుర్తింపు ఏంటి? సంభోగం, ఇంటిమసీ విత్ ఆపోజిట్ జెండర్. అది అమ్మాయికి కావచ్చు, అబ్బాయి కూడా కావచ్చు. ఈ సెక్షువాలిటీ ఎప్పుడైతే మనిషి జీవితంలో ఒక ప్రైమ్ ఐడెంటిటీ అయిపోతుందో అక్కడి నుంచి వాళ్ళ బుద్ధి కూడా ఆ కోరికని తీర్చుకోవడం చేసేటువంటి ప్రయాస ప్రక్రియలో భాగం అవుతుంది. సో ఇది వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి వాళ్ళైన మనుషులు, వాళ్ళైనా తిండి తినేది, వాళ్ళైనా ఆల్కహాల్ తాగేది, అక్కడే సెక్షువాలిటీ ఉందా? ఈస్టర్న్ కంట్రీస్లో కూడా ఉంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉంది. ఎక్కడ పడితే మీరు ఎక్కడ ఉంటుంది. లాజిక్ ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీస్ని సాధించుకోవడంలో, సాటిస్ఫై చేసుకోవడంలో వాళ్ళు వెదలుతున్న ఏంటి అంటే డబ్బు. వాట్ ఎవర్ దే ఆర్ థ్రోయింగ్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ ప్లెజర్, ఇట్ ఈస్ ఎ ఫన్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉంది కదా. అదే మీకు చూడండి, ఒక ముసలివాడు ఈ మధ్య కాలంలో చాలా మందికి రేప్ కేసెస్లో, మాలెస్టేషన్స్లో అబోవ్ 60 years వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళని ఎంతమందిని వాళ్ళు మాలెస్టేట్ చేయలేదు? ఓన్లీ కేటగిరీ ఆఫ్ అబోవ్ 60 years పీపుల్ని చూడండి. ఈవెన్ 90 ఏళ్ల వాడు కూడా జైలుకు పోయాడు రీసెంట్గా ఈ మాలెస్టేషన్ కేసులో, అటెంప్ట్ రేస్లో. సో కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి, ముసలోళ్ళకి కూడా ఈ కోరిక తీరడం అన్నది కూడా మనం క్లియర్గా చెప్పలేము. ఎవడి కోరిక వాడికి ఉంటుంది. కానీ డబ్బులున్నవాడు మాత్రమే ఎందుకు ఎంటైజ్ చేస్తున్నాడు అర్లీ టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ ఎందుకు చేస్తున్నాడు? అది సైకలాజికల్ ప్రాబ్లం అంటారా? నో, ఇట్ ఈస్ నాట్ సైకలాజికల్. ఇట్ ఈస్ కంప్లీట్లీ కాన్షియస్ యాక్ట్. కంప్లీట్లీ యు ఆర్ డూయింగ్ విత్ అవేర్నెస్. ఎందుకు అవేర్నెస్? అది మెంటల్ ఇల్నెస్ ఎప్పుడు అవుతుందంటే కాన్సిక్వెన్సెస్ తెలియకపోతే మెంటల్ ఇల్నెస్ అవుతుంది. మీరు చేసే ప్రక్రియలో మీకు బ్రోకర్లు ఉంటారు కదా. ఇప్పుడు మీకు అక్బర్ గురించి ఏం చెప్పాను? దళారులను పెట్టుకునేవాడు, బ్రోకర్లను పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి అక్కడ అమ్మేవాళ్ళు, ఆడవాళ్ళని ముసుగులో వచ్చి అమ్మాయిలు కొనుక్కొని తీసుకుపోయి రాజ్యంలో పెట్టుకొని సంభోగం చేసేవాళ్ళు. ఇది మనకి పుస్తకాల్లో దొరకదు, ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక మహిళ ప్రతిఘటించి కత్తితో మెడకాయ మీద పెట్టి క్షమించి వదిలేసేది. ఇది కూడా మీకు చరిత్రలో మనకు కనపడని విషయం. సో వీళ్ళందరూ ఇది మెంటల్ ఇల్నెస్ కిందకి రాదు. ఇట్ ఇస్ కంప్లీట్లీ అవేర్. దే ఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? నా దగ్గర డబ్బు ఉంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకోటి ఏంటి? అమ్మాయిలు బలహీనంగా ఉన్నారు, మానసికంగా బలహీనంగా ఉన్నారు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు, లొంగుతారు. ఒకవేళ ఏమైనా సమస్యలు వచ్చినాయంటే కూడా డబ్బు వెదజల్లి కాన్సిక్వెన్సెస్ని హ్యాండిల్ చేసేటువంటి ఒక మైండ్ గేమ్ అది. సో దీన్ని మనం ఎలా చూడాలి, ఏం చూడాలి అంటే ఇది ప్రతి దేశంలో అవకాశం ఉన్నటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్లో ఇవి జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఆడవాళ్ళు కానీ టీనేజర్స్ కానీ మీరు అంటున్న దాన్ని బట్టి డబ్బుకి లొంగిపోతున్నారు అని చాలామంది నేను ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఎవ్రీవన్. ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ముఖ్యంగా ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడున్నటువంటి సమాజంలో అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ లైఫ్ స్టైల్ ప్రైమరీ అయిపోయింది. ఓకే, ఎడ్యుకేషన్ కంటే లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. అవునా? లైఫ్ స్టైల్ అంటే ఏంటి? అన్నీ వస్తాయి. మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి, మీ బైక్ దగ్గర నుంచి, మీ కాస్మెటిక్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కానీ, మూవీస్, ఎంటర్టైన్మెంట్, ట్రావెలింగ్, ఇంటర్నేషనల్ జర్నీస్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉంటాయి. ఇవి రీచ్ కావాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఆల్రెడీ ఒక డబ్బు సంపాదించి పిల్లలకి 10వ క్లాస్లో లేకపోతే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఇవ్వలేరు కదా. అందరూ ఇచ్చే స్తోమత ఉండరు. సో వీళ్ళ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్తోని, కొన్ని వాల్యూస్తో పెంచుతారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రెస్ట్రిక్షన్స్ ఎంతమంది అమ్మాయిలకు ఇష్టం చెప్పండి? ఎందుకు? వాళ్ళు చదివే స్కూల్లో కూడా అందరూ మధ్యతరగతి వాళ్ళే ఉంటారా? వాళ్ళు చదివే కాలేజీలో వాళ్ళ లైఫ్ స్టైల్ అదే ఉంటుందా? రేంజ్ ఉంటుంది. మరి ఒక గాగ్రచోలి వేసుకోవాలంటే అమ్మాయికి 35,000 పెట్టుకుంటుంది ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి. సో ఎక్కడైతే అమ్మాయికి కూడా వేరే అమ్మాయిని చూసో, లేకపోతే వేరే చుట్టుపక్కల వాళ్ళని చూసో, లేకపోతే సెలబ్రిటీస్ని చూసో నేను కూడా అట్లా కావాలి అనుకుంటారు చూడండి, దాన్ని మోడలింగ్ పర్సనాలిటీ అంటారు సైకాలజీలో. మోడలింగ్ పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ యూ ఆర్ ట్రైంగ్ టు ఇమిటేట్ సంబడి ఎల్స్. You are not liking yourself the way you are trying to just be like others. అంటే ఈజీ మనీ కోసం వీళ్ళు చేస్తున్నారు అంటారు. ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ కానీ లేదంటే ఈ టీనేజర్స్ కానీ అంటే కొంతమంది పార్ట్ టైమ్ ప్రాస్టిట్యూషన్ కూడా యూజ్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా ఈజీ మనీ కోసమే చేస్తున్నారు అంటారు. ఒక ఎంబీబీఎస్ కాలేజ్లో
ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, వార్డన్ని మేనేజ్ చేసి గోవాకి అక్కడిక్కడ ట్రిప్స్కి వెళ్తారు, వార్డన్ని మేనేజ్ చేస్తారు. వెళ్ళి వచ్చిన ప్రాసెస్లో వీళ్ళకి లైఫ్ స్టైల్ అంటే వీళ్ళకి గిఫ్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే కూడా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్స్ వస్తాయి. మరి ఈ అమ్మాయిలు ఏ అబ్బాయిలతో వెళ్ళారు, ఏ వయసు వాళ్ళతో వెళ్ళారు ఎవరికి తెలుసు? ఇది ప్రైమ్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిల సంగతి నేను చెప్తున్నాను. ఇంకా మీరు ఆలోచించుకోండి. ఎంబీబీఎస్ అంటే ఎంత టఫ్ ఎడ్యుకేషన్, అది ఎంత కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ అది. మరి ఎందుకు ఎలా జరుగుతుంది అదంతే? ఇప్పుడు నాకు ఆ అమ్మాయిలు వచ్చి చెప్తేనే తెలిసింది కదా, నాకు లేకపోతే ఎట్లా తెలుస్తుంది అది? సో ఇది అలా జరుగుతుందంటే కాలేజ్ స్టూడెంట్స్లో అనేది నేను చెప్పాను 2002 విషయం మీతో చెప్పాను. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి 4:30 కల్లా ఇంటికి వచ్చేస్తున్నారు. మరి అక్కడ ఎవరు వీళ్ళని ఎంటైజ్ చేసింది ఎవరు? మహారాష్ట్రలో మీరు డబ్బు కోసం వెళ్తున్నారా, లేకపోతే ఏం చేయడానికి వెళ్తున్నారు మీరు అక్కడ? బికాస్ దే వాంట్ టు మ్యాచ్ లైఫ్ స్టైల్ ద వే వరల్డ్ ఈస్ గ్రోయింగ్. టెక్నాలజీ ఎలా పెరుగుతుందో, జీవన విధానం ఎట్లా మారిపోతుందో, ప్రతి అమ్మాయి కూడా సెలబ్రిటీ లాగా ఉండాలని ఎందుకు కోరుకుంటాం చెప్పండి? అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కాపీ కల్చర్ ఎందుకు వచ్చింది అంతా? ఒక బ్రాండ్ వాచ్ ఉంటుంది, ఈ బ్రాండ్ వాచ్ ₹1,00,000 ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో దీని ఫస్ట్ కాపీ ఎంత ఉంటుంది? మీకు 5,000 ఉంటుంది, మేబీ 2,000 ఉంటుంది. వై దే వాంట్ టు లుక్ ఎ లైక్? ఫస్ట్ కాపీ బిజినెస్ వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఒరిజినల్ కంటే ఫస్ట్ కాపీ వేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. అన్ని రకాలుగా మీరు ఏ బ్రాండ్ అని తీసుకోండి, ఫస్ట్ కాపీ ఉంటుంది. ఎందుకు వచ్చింది అది? ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాడు దాన్ని మ్యాచ్ కాలేనప్పుడు దాన్ని ఫస్ట్ కాపీ వేసుకొని ఆల్టర్నేటివ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ బ్రాండ్స్కి? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మ్యాచ్ అవుతుంది? సో ఆపర్చునిటీ ఉన్న వాళ్ళ మనస్తత్వాలు ఒక రకంగా ఉంటే, ఆపర్చునిటీస్ లేవు, ఆపర్చునిటీస్ రావు అనుకునే వాళ్ళు కొన్ని నిబంధనల మధ్యలో ఉన్నారు అన్నది కూడా మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.